ఎందుకంటే బిజినెస్ సమ్మిట్ కంటే కూడా మన గ్రామాల్లో పునాదులు లాంటి వాళ్ళు వీళ్ళు గెలిస్తేనే మనకు పునాది అన్న ఉద్దేశంతో నేను హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడే ఉండి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి మన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అయితే ఇస్తున్నామో అది ఇందిరమ్మ ఇండ్లు కానీ అదేవిధంగా మన ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం, మహిళా సోదరిమణులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం, రుణ మాఫీ చేయడం జరిగింది, రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, మన రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది, రేషన్ బియ్యం కూడా సోనా మసూరి బియ్యం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల్లో ప్రచారం చేసి టిక్యా నాయక్ లాంటి యువకులు కూడా సర్పంచ్గా ఈరోజు గెలవడం జరిగింది. మన జితేందర్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క బాలయ్య గారు వీళ్ళందరూ కలిసి ప్రచారక సుదర్శనరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మోహన్ రెడ్డి గారు బాగా మంచిగా మీరు నిర్వహించి పగడాల నుంచి కూడా సర్పంచ్ను గెలిపించుకొని ఇక్కడికి రావడం జరిగింది. అనంత లక్ష్మారెడ్డి గారు, మన బెన్నచెడ్, ఇంకా ఆశిరెడ్డి గారు, ఇంకా అందరూ కూడా కష్టపడి మన మండలంలో బాగా మెజార్టీతో సీట్లు గెలిపించుకున్నందుకు మీకు అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మునుముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. ఒక పెద్ద మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని గెలిపించిన వాళ్ళు ఉన్నారు వెనుక. వీరందరూ కలిసి కూర్చొని ఒక గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయండి. దాంట్లో ప్రాధాన్యత అంశాలు ముందు రాయండి. మీకు అర్జెంటుగా ఏమేమి పనులు రాసి ఇవ్వండి. ఇస్తే నేను దానిపైన దృష్టి పెట్టి తొందరలోనే ఆ పనులు ఒకటి అన్నీ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ ఉంటే నేనేం చేసినానంటే మన నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్లందరికీ పెట్టేసిన. ఈ దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ 7 లక్షలతో ఒక పనులు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈరోజు శిలాపలకం ఇక్కడే రెడీ ఉంది, ఇక్కడే వేస్తున్నాం. ఈ శిలాపలకం వేస్తున్నాం అంటే సర్పంచ్గా గెలిచి భగవంత్ రెడ్డి ఈరోజే పనులకు నా లక్కీ నెంబర్ 7 ఉన్నది, ఆయన 7 లక్షలు ఆయనకి ఇచ్చాను. కాబట్టి ఈరోజు పనులు స్టార్ట్ చేస్తున్నాడు. ఇట్లా ఈయన ఒక్కడే కాదు, మన నియోజకవర్గంలో ఎంతమంది సర్పంచ్లు ఉన్నారో అంతమంది సర్పంచ్లకు పనులు పెట్టినారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా పెట్టలే. సర్పంచ్గా గెలిచిన రోజే ఆయన పేరు శిలాపలకం పడాలి అన్నది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. ఆయన గెలిచినాం, మేము ఊరికి ఒక 7 లక్షల పని గెలిచిన రోజే స్టార్ట్ చేసినామంటే ఈ పరంపర ఇక కొనసాగుతుంటుంది అనమాట. ఇంకా ఇది స్టార్టింగ్ ఇది అనమాట. కాబట్టి పెద్ద ఎత్తున గండెడ్ మీరు మండల్ హెడ్ క్వార్టర్లో సర్పంచ్ గెలవడం అన్నది చాలా సంతోషదాయకం. ఎందుకంటే పక్క గ్రామాల నుంచి కూడా ఎవరైనా పనుల మీద సర్పంచ్లు కానీ, వార్డు సభ్యులు కానీ, రైతులు కానీ ఎవరైనా వస్తే కూడా మీరు హెడ్ క్వార్టర్లో ఉంటారు. కాబట్టి వాళ్ళన్నిటి కూడా పరిష్కారానికి మీరు అందరూ కూడా ఇక్కడ భగవంత్ రెడ్డికి చెప్తున్నారు, ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మీకు అందరూ కూడా తెలుసు మన పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నాం. అసలు రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలన్న గట్టి తలంపుతో పనిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన పక్కనే కోస్గి